భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కూలడంతో 7 మృతి చెందారు. రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టారు. కూలిన భవనానికి అనుమతులు లేనట్లు సమాచారం. భద్రాచలం పంచాయతీ సమీపంలోనే ఘటన చోటు చేసుకుంది. భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కూలటంతో 7 మృతి చెందారు. రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టారు. కూలిన భవనానికి అనుమతులు లేనట్లు సమాచారం. భద్రాచలం పంచాయతీ సమీపంలోనే ఘటన చోటు చేసుకుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. మీనాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. భద్రాచలంలో పట్టణంలో ఉన్నటువంటి పంచాయతీ కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్నటువంటి 6 అంతస్తుల భవనం కూలి 6 మృతి చెందారు. మరొకరు కూడా గల్లంతైనట్టుగా తెలుస్తుంది. మొత్తం 7 మృతి చెందినట్టుగా ప్రాథమికంగా అయితే సమాచారం వస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా 6 అంతస్తుల ఇంటిని అయితే ఒక యజమాని నిర్మిస్తున్నారు. ఇంటి నిర్మాణంలో పనిచేస్తున్న కూలీలు అక్కడ పనిచేస్తున్న తరుణంలో ఆ బిల్డింగ్ పడిపోయినట్టుగా చెప్తున్నారు. ఇంటిని కూల్చేయాలని గతంలోనే ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయినా కూడా అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి స్థానికంగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. గతంలో ఈ బహుళ అంతస్తు నిర్మాణంపై పంచాయతీ ఈవోకు ఫిర్యాదు చేశారు ఒక సామాజిక కార్యకర్త. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అధికారి కూడా ఈ బిల్డింగ్ ను కూల్చివేయాలని అప్పుడే ఆదేశాలు జారీ చేసినా కూడా నిబంధనలకు రాజకీయాన్ని వాడుకుని నిబంధనలకు పాత్ర వేసి అతను నిర్మాణం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బిల్డింగ్ కడుతున్న సమయంలో ఒక్కసారిగా బిల్డింగ్ అంతా కూడా 6 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. నేలమట్టం కావడంతో అక్కడ లోపల పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా శిథిలానికి చిక్కుకొని చెందినట్టుగా తెలుస్తుంది. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి రెస్క్యూ టీము సహాయక చర్యలు చేపట్టింది. పెద్ద ఎత్తున పోలీసులు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున జనం కూడా గుమిగూడిన సిచ్యువేషన్ ఉంది. అనుమతులు లేకుండా నిర్మాణం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గతంలో ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా అనుమతులు లేకుండా 6 అంతస్తుల బిల్డింగ్ ఎలా కట్టాడని దానిపై పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపట్టినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. కూలీకి వచ్చినటువంటి వ్యక్తులు 6 మృతి చెందడం, 2 డెడ్ బాడీలు ఇప్పటికే దొరికాయి. మిగతా వారి కోసం కూడా సహాయక చర్యలు అయితే చేపట్టారు. మీనాక్షి. రవికిరణ్, శిథిలాల కింద ఎంతమంది ఉండుంటారు? ఇంకా 4 వ్యక్తుల వరకు కూడా శిథిలాల కింద ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆ శిథిలాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. 6 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణంలో గతంలో కూడా విజువల్ కూడా మనం ఎక్స్క్లూజివ్ గా ఇవ్వడం జరిగింది. శిథిలాల కింద 4 వరకు కూడా చిక్కుకొని ఉన్నట్టుగా చెప్తున్నారు. 4 కూడా మృతి చెందినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే 2 డెడ్ బాడీలను అయితే బయటకు తీశారు. మిగతా వారిని కూడా బయటకు తీసేందుకైతే ప్రస్తుతం అయితే చర్యలు చేపట్టారు. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్. భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కూలడంతో 7 మృతి చెందారు. రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టారు. కూలిన భవనానికి అనుమతులు లేనట్లు సమాచారం. భద్రాచలం పంచాయతీ సమీపంలోనే ఘటన చోటు చేసుకుంది.